2025లో ముంబై ఇండియన్స్కి కొత్త సారథి రానున్నాడా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. హార్దిక్ పాండ్యాకు షాక్ ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్ టీం మేనేజ్మెంట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించడంపై ఇండైరెక్ట్ గా సూర్యకుమార్ హింట్ ఇచ్చాడు. ప్రజెంట్ బంగ్లాదేశ్తో జరుగుతున్న T20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో IPL కెప్టెన్సీపై సూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. టీమిండియాకు సారథిగా వ్యవహరిస్తోన్న మీరు IPLలో కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరించే అవకాశాలున్నాయా అని అడిగిన ప్రశ్నకు సూర్యకుమార్ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతానికైతే టీమిండియా బాధ్యతల్ని ఎంజాయ్ చేస్తున్నానని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమంటూ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై టీంకు ఆడుతున్నప్పుడు అవసరమైన సందర్భాలలో అతడికి సలహాలు సూచనలు ఇచ్చేవాణ్ణి. రోహిత్ నాయకత్వంలో చాలా నేర్చుకున్నానని తెలిపాడు. నాయకుడిగా జట్టును సమిష్టిగా ఎలా ముందుకు నడిపించాలో, సమయానికి అనుగుణంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది రోహిత్ను చూసి తెలుసుకున్నానని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్లలో టీమిండియా T20 జట్టుకు కెప్టెన్గా పనిచేసిన అనుభవం భవిష్యత్తులో తనకు చాలా ఉపయోగపడుతుందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. దీంతో అతడి కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇండైరెక్ట్ గా IPL 2025 ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్లు సూర్యకుమార్ యాదవ్ హింట్ ఇచ్చాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నారు. ఒకవేళ సూర్యకుమార్ కెప్టెన్ బాధ్యతల్ని స్వీకరిస్తే పాండ్యా పరిస్థితి ఏమిటన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. అతడు ముంబై ఇండియన్స్ను వీడే అవకాశం ఉందని అంటున్నారు. 2024 సీజన్లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల్ని హార్దిక్ పాండ్యా స్వీకరించాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది.